శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామము 53వ శ్లోకము మరియు అర్థము. సర్వయంత్రాత్మికా సర్వతంత్ర రూపా మనోన్మని మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మీర్మృడప్రియా. అమ్మ సర్వయంత్రాలు సర్వతంత్రాలలో పనిచేసే అంతర్లీన శక్తి. ఈ జగత్తులో ఉన్న ప్రతి యంత్రం అనగా సాధనం, శరీరం, ప్రకృతి వ్యవస్థ మరియు ప్రతి తంత్రం అనగా శాస్త్రం, విధానం, నియమం, ఆధ్యాత్మిక మార్గం కేవలం బయటి ఆకారాలే. అవి పనిచేయడానికి కారణమయ్యే ప్రాణశక్తి, చైతన్యం, నియంత్రణా శక్తి అమ్మవారే. యంత్రం ఎంత సమర్థంగా తయారై ఉన్నా దానిలో శక్తి లేకపోతే అది కదలదు. అదేవిధంగా తంత్రం ఎంత గొప్పదైనా దానికి జీవం పోసేది దేవీ శక్తియే. మన శరీరం కూడా ఒక యంత్రమే. మన శ్వాస, ఆలోచన, కర్మలన్నీ ఆమె శక్తి వలనే నడుస్తున్నాయి. అమ్మ మనస్సును మించి ఉన్న పరమ చైతన్య స్వరూపిణి. మనస్సు అనేది ఆలోచనలు, భావాలు, సంకల్పాలు ఏర్పడే ఒక సాధనం మాత్రమే. అది ఎప్పటికప్పుడు మారుతూ విషయాలపై ఆధారపడి పనిచేస్తుంది. కానీ అమ్మవారు ఈ మనస్సుకే ఆధారంగా ఉండే శుద్ధ చైతన్యము. అమ్మను మన ఆలోచనలతో పూర్తిగా అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే అమ్మ మనస్సు చేసే ఆలోచనల కన్నా అత్యంత సూక్ష్మమైన, నిరాకారమైన చైతన్య స్థితి. ధ్యానం, సాధనలో మనస్సు నిశ్శబ్దమయ్యే వేళ ఆ నిశ్శబ్దంలో అనుభూతి అయ్యేది అమ్మ స్వరూపమే. అందువల్ల మనస్సు లయమయ్యే చోట ప్రత్యక్షమయ్యే పరమసత్యం, పరమ చైతన్యం అన్న భావంతో అమ్మను మనోన్మని అంటారు. అమ్మ మహేశ్వరుని శక్తిగా, మాహేశ్వరిగా విరాజిల్లుతుంది. మహేశ్వరుడు అంటే పరమేశ్వరుడు, సర్వ జగత్తుకు ఆధారమైన శివుడు చైతన్య స్వరూపుడు. అయితే ఆ చైతన్యాన్ని క్రియలోకి తీసుకొచ్చే శక్తి అమ్మవారు. శక్తి లేకుండా శివుడు నిశ్చలుడు. శక్తి శివుడితో కలిసినప్పుడే సృష్టి, స్థితి, లయ అనే కార్యాలు జరుగుతాయి. అమ్మ కేవలం శివునికి తోడుగా ఉన్న శక్తి మాత్రమే కాదు, ఆయనతో అభేదంగా ఉన్న శివశక్తి స్వరూపం. Subscribe for part 2.